హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఎంతో హెల్దీ అయిన మన కారప్పొడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఒక 10 ఎండుమిర్చి, ఒక 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 హాఫ్ కప్పు వెల్లుల్లి, ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ కప్పు వేరుశనగుళ్ళు, ఒక కప్పు, ఒక ఫుల్ కప్ అనమాట, ఒక కప్పు నువ్వులు తీసుకుందాము. ఇలాగా కరివేపాకు చక్కగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. తీసుకొని బాగా వాష్ చేసుకొని అది మనం వాటర్ అంతా వడగట్టుకొని అలాగా మనం ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. వాటర్ ఉన్నప్పుడు మనం ఆకన్నది మనం వాటర్ అంతా మనకి ఆయిల్లో వేసినప్పుడు చిట్టుపట్టమంటుంది కదా, వాటర్ మొత్తం వడకట్టుకొని అలాగా మనం పక్కన పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చూడండి, ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే మనం పచ్చిశనగపప్పు వేయించుకుందాం, ఆయిల్లో వేయించుకుందాం. ఏంటి మామూలుగా కారప్పొడులు అంటే ఆయిల్ వేయకుండానే ఇలాగ మనకి ఫ్రై చేస్తారు కదా, కానీ ఇది నేను చెప్పేది ఇది కరివేపాకు కారప్పొడి అన్నది మనకి ఒక నెల రోజుల వరకు, నెల 2 నెలలైనా మనకి స్టోర్ పెట్టుకున్నా మనకి పాడవదు ఫ్రెండ్స్. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఇలాగా ఇష్టమా? కరివేపాకు కారప్పొడి అంటే మీకు అందరికీ ఎంతమంది ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనం తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, వేరుశనగుళ్ళు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే వేసుకొని ఇలాగ వేయించుకోండి. సపరేట్గా వేయించిన అవసరం లేదు. పచ్చిశనగపప్పు వేగితే తర్వాత వేరుశనగుళ్ళు వేయించుకోవాలి. తర్వాత ఇలాగ నువ్వులు వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని నువ్వులు వేసుకుందాం లాస్ట్లో. ఎందుకంటే ముందే నువ్వులు వేసుకుంటే అవి మాడిపోతాయి ఫ్రెండ్స్. మనకి ఫ్లేమ్ ఎక్కువగా ఉన్నప్పటికీ అది మాడిపోతాయి కదా. ఇలా కొద్ది రోస్ట్ అయితే సరిపోతుంది అనమాట. బాగా ఎక్కువగా వేయించుకున్నా అవి మనకి చేదుగా అయిపోతాయి, మనకు అంత టేస్ట్ ఉండవన్నమాట. అందుకని ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, పప్పులు కూడా పల్లీలు, పచ్చిశనగపప్పులు బాగా వేగిపోయినాయి కదా. వేగిపోయిన తర్వాత మనం తీసుకున్నాం కదా హాఫ్ కప్పు వెల్లుల్లి వేసుకున్న తర్వాత చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లోని ఇంకా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. హై ఫ్లేమ్లో పెట్టే అవసరం లేదు, ఎందుకంటే పప్పులు వేగినాయి కదా. పప్పులు పచ్చిశనగపప్పు, వేరుశనగుళ్ళు బాగా వేగినాయి కదా. ఇలాగ ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం. మీరు కూడా చింతపండు అలా కరివేపాకులో వేస్తారా? నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు మనం ఇలాగ ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించుకున్న ఈ పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెడదాం. ఫ్యాన్ కింద పెడితే త్వరగా ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయి. మనం అప్పటికప్పుడు చేసుకోవాలి అని అంటే ఇలాగ మనం చల్లార్చుకున్న తర్వాత ఇదిగోండి చూడండి, ఒక ప్లేట్లో తీస్తాం కదా. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగా కరివేపాకు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కరివేపాకుని కూడా వేయించుకుందాం. కరివేపాకు వేయించుకుంటేనే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ వేయించుకుందాం. కరివేపాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. కరివేపాకులో మీకు అందరికీ తెలుసు కదా, కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు. మెయిన్గా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఫ్రెండ్స్. చూడండి, మనకి హెల్త్కి, హెయిర్ లాస్, ఇప్పుడు ఉన్న పొల్యూషన్ వల్ల హెయిర్ లాస్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం. పిల్లలకి మనం ప్రోటీన్ అని ఇవన్నీ ఎక్కువగా హెల్త్కి సంబంధించినవి మనం ప్రిఫర్ చేస్తాం కదా. మనం ఇప్పుడు కరివేపాకును కూడా ఇలాగ మన ఫుడ్లో వాళ్ళకి అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఎంతో హ్యాపీగా మనకు కూడా పిల్లలకి హెల్తీ ఫుడ్ని ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. చూడండి, ఇలాగ కరివేపాకు బాగా వేగింది కదా. కరివేపాకు వేయించినప్పుడు ఫస్ట్ ఇలా చిటపటమంటుంది. మీరు దూరంగా ఉండి కొద్దిగా వేయించండి. వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఇలాగా వేయించుకోండి. కరివేపాకు చూడండి బాగా వేగింది కదా. వేగిన తర్వాత ఈ పల్లీలు ఏవైతే మనం తీసుకున్నామో అందులోనే వేసేద్దాం. వేసిన తర్వాత లాస్ట్లో మనం ఆయిల్ ఏం వేయవసరం లేదు ఫ్రెండ్స్. ఇలాగ ఒక కప్పు ధనియాలు తీసుకుందాం ఫ్రెండ్స్. ధనియాలు అన్నది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ అవుతుంది. పిల్లలకి ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ అలాగా ఉన్న వాళ్ళకి
డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనకి పిల్లలకి కూడా చాలా హెల్దీ. మనం ఈ ఈ కారపొడి అన్నది పిల్లలకి రోజు ఉదయాన్నే మనం ఇడ్లీలో కానీ లంచ్ టైంలో భోజనానికి ఒక్క ముద్దకి పిల్లలకి ఇలాగ అలవాటు చేయండి ఫ్రెండ్స్. అలవాటు చేస్తే వాళ్ళకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, వాళ్ళకి చక్కగా వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇప్పుడున్న రోజులను బట్టి చూడండి, నేను లాస్ట్లో కొద్దిగా మెంతులు వేసాను కదా, కొద్దిగా మెంతులు వేసాను ఫ్రెండ్స్. మెంతులు కూడా ఎక్కువ వేసుకోవద్దులే, చేదు వస్తుంది. మనం హై ఫ్లేమ్లో అవసరం లేదు. బాండి కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, అప్పుడే మెంతులు కొద్దిగా ఇలాగ హాఫ్ స్పూన్ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. సరేనా ఫ్రెండ్స్? చూడండి, ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చూడండి ఇలాగ చల్లారిపోయినాయి. నేనైతే ఫ్యాన్ కింద పెట్టాను, చల్లారిపోయినాయి. ఇలాగ మిక్సీ పట్టుకుందాము. మిక్సీలో వేసుకొని మీరు ఆపుతూ ఇలాగా మిక్సీ పట్టండి. నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి ఇలాగా మీరు ఆపుతూ మిక్సీ పట్టుకోండి. ఇలాగ ఆపుతూ మిక్సీ పట్టినట్టయితే ఇలాగా మంచి టేస్టీ హెల్దీ కరివేపాకు కారపొడి రెడీ అయిపోతుంది. నేను చూడండి ఇలాగా మీకు చూపించడం కోసం ఒక టిఫిన్లో ఇక అట్టు మీద వేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగ వేసుకొని ఊతప్పం పైన కానీ దోశలోకి కానీ వేసుకొని తిన్నట్లయితే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలకి హెల్తీగా హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా టేస్ట్ చేసి నాకు కామెంట్ చేసి చెప్తారు కదా. మర్చిపోకండి ఫ్రెండ్స్, విశేష వ్లాగ్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు అభిమానించే మీ శివశేషు వ్లాగ్ని సపోర్ట్ చేస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను. చూడండి ఇలాగ కరివేపాకు కారపొడిని చేసుకొని మీరు కూడా పిల్లలకి ఎంత హెల్దీ అయిన ఫుడ్ని అందించిన వాళ్ళు అవుతారు. పిల్లలు కూడా ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరు. చూడండి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను మరి.